బస్సులు ఆటోలల్లో ప్రయాణం చేసినప్పుడు పెద్దగా చెక్కింగ్లు ఏమి ఉండవు కానీ రైళ్లల్లో ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం స్టేషన్లకు అడుగు పెట్టంగానే చెకింగ్ చేస్తారు. అట్లనే విమానాలల్లో ప్రయాణం చేసినా అన్ని తీర్ల చెకింగ్లు చేసినాకనే లోపలికి పంపిస్తారు. కానీ గీడో విమానంలకు ఎట్లా పోయిందో తెలియదు కానీ కుందేలు పోయింది. ఇక అది చెయ్యంగా ఎంత పెద్ద కథ అయిందో చూడురుల్లా. చూసి రానుల్లా విమానంలో మంటలు ఎట్లత్తున్నాయో. మరి మంటలు రానికి కారణం ఏందంటే కుందేలు. అవునుల్లా, కుందేలు చేయంగానే విమానంలో మంటలు వచ్చినాయట. ఇక అసలు ముచ్చటేందంటే అమెరికా దేశంలో ఉన్న డెన్వర్ నుంచి ఎడ్మింటన్ పోతున్న విమానంలో జరిగింది ప్రమాదం. దీంట్లో మొత్తం 153 మంది ప్రయాణికులు, 5గురు సిబ్బంది ఉన్నారట. అంతా బరాబరే ఉన్నదని విమానం నడిపే పైలట్ అన్నలు విమానాన్ని గాల్లకు లేపుడుతోనే ఇట్లా మంటలు వచ్చినాయి. దీంతోనే విమానంలో ఉన్న ప్రయాణికులంతా మంటలని మొత్తుకునే వరకు పైలట్లు హుషారయ్యి ఈ విమానాన్ని కిందికి దించిరు. దీంతోని ఎవ్వరికి ఏం ప్రమాదం జరగలేదు. కాకుంటే దాంట్లో ఉన్నోళ్ళంతా ఏ గడియాలో ఏం జరుగుతుందోనని ప్రాణాల అరచేతిలో పెట్టుకొని దేవుని మీద భారమేసి మొత్తుకున్నారు. కానీ విమానంలో ఉన్న సిబ్బంది మాత్రం మీకేం కాదని భరోసా ఇచ్చిరట. అన్నట్టుగానే ఎవ్వరికి ఏం కాకుండా అందరినీ క్షేమంగా కిందికి దించే వరకు అమ్మయ్యా గాల్లే ప్రాణాలు గాల్లనే పోతాయని అనుకున్నాం గాని బతికి బట్టగట్టినమని సంబరపడబట్టిరట ప్రయాణికులు. అసలుకిట్లా మంటలెందుకు వచ్చినాయి, ఈ విమానానికి ఏం జరిగిందని చెకింగ్ చేస్తే విమానంలో కుడిపక్కకున్న ఇంజన్లకు కుందేలు పోయినట్టు తేలిందట. దీంతోని కుందేలు గింతమందిని పరేషాన్ చేసిందని చెప్పి ఆ ప్రయాణికులందరూ వేరే విమానంలో ఎడ్మింటన్ కు తీసుకుపోయారట. ఈ విమానంలో మంటలొచ్చిన ముచ్చట దాంట్లో ఉన్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుట్లా ఈ ముచ్చట బయటికి తెలిసింది. మొత్తానికైతే గంత పెద్ద విమానాన్ని చిన్న కుందేలు భయపెట్టిందన్నట్టు.